వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో బీటెక్ సీట్స్ అన్ని తగ్గించడం జరిగింది. కన్వీనర్ కోటా సీట్స్ ఓన్లీ 70,307 మాత్రమే యాడ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఉన్న సీట్స్ కంటే ఈ ఇయర్ ఇంకా తగ్గించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే చేస్తున్నారు. మరి ఎందుకు సీట్స్ తగ్గించారు, సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నవి యాడ్ చేస్తారా లేదా కౌన్సిలింగ్లో అసలు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. బ్రాంచ్ కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడమే కారణం. బ్రాంచ్ కన్వర్షన్ ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ టోటల్గా ఈ ఇయర్ ఎన్ని సీట్స్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి, క్లియర్గా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ టోటల్గా 70,300 సీట్స్ మాత్రమే ఇచ్చారు. టోటల్గా ఉన్న సీట్స్ కనుక చూసుకుంటే 173 కాలేజెస్ సంబంధించి. సో అదే లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే టోటల్గా 1,07,000 సీట్స్ ఉంటే కన్వీనర్ కోటాలో 76,000 సీట్స్ ఇచ్చారు. స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే లాస్ట్ ఇయర్ 4 ఫేజెస్ కండక్ట్ చేశారు, ఒక ఫేజ్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. కారణం ఏంటంటే ఫైనల్ ఫేజ్లో న్యూగా సీట్స్ యాడ్ చేయడం వల్ల ఫైనల్ ఫేజ్ వరకు టోటల్గా సీట్స్ వచ్చి 1,16,000 ఉంటే కన్వీనర్ కోటా సీట్స్ 85,000గా ఫిల్ చేశారు. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా తక్కువ సీట్స్తోనే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో అంటే నిరుడు కంటే ఈసారి సీట్లు తగ్గాయని స్పష్టమవుతుంది. కాకపోతే 2-3 వెళ్తారు కౌన్సిలింగ్ నాటికి మళ్ళీ సీట్లు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ క్లారిటీగా చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల కాలేజెస్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఒక బ్రాంచ్ ఉన్న సీట్స్ తగ్గించుకొని వేరే బ్రాంచ్కి యాడ్ చేసుకోవడం. త్రిబుల్ బ్రాంచ్ ఉంది, అందులో ఒక 30 సీట్లు తగ్గించుకొని దాన్ని సిఎస్సిగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా కన్వర్షన్ కోసం అప్లై చేసిన సీట్స్ అన్నికి పర్మిషన్ రాకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ తక్కువ సీట్లలో మనకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకు తగ్గాయంటే ఈసారి డిమాండ్ లేని కోర్సులను మూసివేసుకొని వాటి స్థానంలో సిఎస్సి సంబంధిత సీట్లను పెంచుకునేందుకు ఆయా కళాశాలలు ఏఐసిటిసి నుంచి అనుమతి పొందాయి. ఈ ప్రకారం దాదాపు 8,000 వరకు ఉండొచ్చని సమాచారం. వీటన్నిటికీ పర్మిషన్ ఇవ్వలేదు. విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండడం, సీఎం రేవంత్ రెడ్డి గారి బిజీ షెడ్యూల్, దీనికి సంబంధించి ఎటువంటి పర్మిషను అనుమతులు రాకపోవడం వల్ల ఈ సీట్స్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. సో ఇక్కడ ఇంకా ఏఐసిటిసి నిబంధనల ప్రకారం ఆయా కళాశాలలు పెద్ద సంఖ్యలో అదనపు సీట్లు అనుమతి పొందాయి. అవి దాదాపు 20,500 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. వాటికి సర్కార్ అనుమతి ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. సో ఇక్కడ టోటల్గా బ్రాంచ్ వైజ్ సీట్స్, మనకు కాలేజ్ వైజ్ సీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ వచ్చిన తర్వాత అవి సెకండ్ ఫేజ్లో అయినా యాడ్ చేయొచ్చు, థర్డ్ ఫేజ్లో అయినా యాడ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే సీట్స్ తగ్గించి మాత్రమే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.